ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ అనుదిన కృప అనే కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగణుడా, మా మంచి యేసయ్యా, నీకు వందనములు అయా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి అయా మిమ్మల్ని కనపరచుటకు ప్రభా మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయా ఈ సమయంలో ప్రభా ఈ అనుదిన కృప అనేటటువంటి కార్యక్రమంలో అయా మీ బిడ్డలతో శ్రేష్టమైన నీ పలుకుల చేత మీరు మాట్లాడి వారిని మీరు బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో మీ అందరితో కూడా లేఖనంలో నుంచి ఈరోజు మీ కొరకు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీ ఎదుట ఉంచడానికి మన ప్రభు అయిన యేసయ్య కృప చూపించాడు. పరిశుద్ధ గ్రంథంలో మోసము చేసి మోసపోయి ఇబ్బంది పడిన వారి పరిస్థితులు, మోసము ద్వారా వారి జీవితాల్లో ఏ పతన పరిస్థితిలోనికి వెళ్ళాదో కొన్ని మాటలు మీకు లేఖనాల్లోంచి తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఈ ఆదికాండము 3వ అధ్యాయము 13లో ఒక శ్రేష్ఠ మాట. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినది, నందున తింటిన నేను. చూడండి, ఇక్కడ ఈ ఆదికాండము 3వ అధ్యాయము ఈ యొక్క 13వ వచనములో దేవుడు సృష్టిని అంతటినీ చేసి అందులో సమస్త చతుష్పాద జంతువులన్నిటినీ దేవుడు కలుగు చేసి, అదే కాకుండా దేవుడు నరుణ్ణి చేశాడు. అలాగే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహపాఠిగా స్త్రీని చేశాడు, అవను కలిగి చేశాడు. ఏదేను తోట అంతటి మీద దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన అధికారంతో పాటు దేవుడు వారిని పరీక్షించడానికి అదే ఏదేను తోటలో జీవ ఫల వృక్ష ఫలాన్ని అక్కడ దేవుడు కలుగు చేశాడు. దేవుడు చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి పండ్లు ఆహారం మీరు తినండి, కానీ అక్కడ అంటున్న మాట, ఈ జీవ వృక్ష ఫలం నుంచి వచ్చే ఆ యొక్క ఆహారం పండును కోయవద్దన్నప్పుడు ఒకానొక దినాన అవ్వ ఒంటరిగా వెళ్ళి ఆ ప్రాంతంలో సంచరించుస్తూ ఉన్నప్పుడు అపవాది ఆ యొక్క ఏదేను తోటలో వాడు సంచరించి ఈ అవ్వను మోసపుచ్చటం ప్రారంభించాడు. ఇది నిజమా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ వేశాడు. ఏది అని ఆమె ప్రశ్నించింది. ఆ ప్రశ్నించినప్పుడు ఆమెకు బదులిచ్చాడు. దేవుడు అన్ని యొక్క ఫలాల చెట్లు నుంచి వచ్చేటటువంటి పండ్లు తినమన్నాడు, కానీ ఈ చెట్టు నుంచి వచ్చే ఫలాన్ని ఎందుకు తినొద్దన్నాడు అంటే, ఒకవేళ మీరు తింటే దేవునితో సమానత్వాన్ని, దేవుని యొక్క అంతటి స్థాయిని పొందుతారని చెప్పేసరికి ఆమె ఆ అపవాది చెప్పినటువంటి సర్పరూపంలో వచ్చినటువంటి అపవాది చెప్పిన మాటను ఆమె ఏం చేసిందంటే, వినగలిగినట్లుగాను విని ఆ పండును కోసినట్లుగాను, ఆ కోసిన తర్వాత తాను తినటమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదామును కూడా ఆమె తినిపించినట్లుగాను, ఆ తినిపించిన తర్వాత వారి జీవితంలో అప్పటి వరకు కప్పబడినటువంటి ఆ యొక్క శరీరము అనేది ఏం చేయబడదంటే నగ్నత్వము అనేది బయటపడ్డాది. అప్పటి వరకు వారి జీవితాల్లో ఆ యొక్క ఆలోచన లేదు. ఎప్పుడైతే వారు దేవుని మాటను ధిక్కరించి అపవాది వాడిని మోసపుచ్చుతూ ఉంటే మాటల చేత, ఆ మాటకు లోబడి ఆ మాటను విని ఆమె ఎప్పుడైతే అలా చేసిందో, చివరికి ఆదాము కూడా నువ్వు ఏ పండు నుంచి, ఏ చెట్టు నుంచి ఈ పండును తీసుకొచ్చావని అడగగా తన భార్య ఇచ్చిందనే ఒక నమ్మకంతో తిన్నాడు. తినటమే అదే కాకుండా ఆ తిన్న తర్వాత వారు దిగంబరులుగా మార్చబడ్డారు. ఒక చెట్టు చాటుకు వెళ్ళి ఆకులతో వారి యొక్క నగ్నత్వాన్ని దాచుకోగలిగారు. కారణం ఏంటంటే, ఆ దినమున దేవుడు వారి మధ్య ప్రత్యక్షమై అడుగుతున్నటువంటి సందర్భంలో సర్పము నన్ను ఏం చేసింది అంటున్నాడు, ఆమె మోసపుచ్చింది. చూడండి, ఆదిలో
ఆదాము అవ్వలను అపవాది ఏం చేస్తాడంట, సులువుగా బోల్తా కొట్టించాడు. దేని చేత? మోసము చేత. చూడండి, ఈరోజు మోసము చేత ఎంతో మంది జీవితాలు తలకిందులైపోతున్నాయి, ఎంతో మంది భవిష్యత్తు పాడైపోతుంది. అయ్యో, నమ్మిన వారే ఏం చేస్తూ ఉంటారు తెలుసా? మోసం చేస్తారు. నా అనుకున్న వారు కూడా ఇలాంటి మోసం చేస్తారు. అపవాదికి మనం చోటిస్తే అపవాది మనం ఏం చేస్తాడంటే మోసంలో పడవేసి మన దగ్గర ఉన్నటువంటి మహిమను దొంగిలించగలుగుతాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎవరు మోసపోయారు, ఎవరు మోసపుచ్చారు అనే కొన్ని మాటలు మనం చదువుకుందాం. లేఖన భాగంలోనికి వెళితే ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఏశాపు యాకోబు అను పేరు అతనికి సరిగా చెల్లినదే. అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చును, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెన మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. చూడండి, ఈ లేఖన భాగంలో చూడగలిగితే ఏశావు అంటున్నాడు, ఇదిగో యాకోబు నన్ను 2 మార్లు ఏం చేశాడంట, మోసపుచ్చాడు. ఒకటి ఎక్కడ మోసపుచ్చాడు అంటే, యాకోబు చక్కటి చేతి వంట చేయగలిగినటువంటి ఒక మంచి చెఫ్, అంటే వంటకారి. ఆ వ్యక్తి వంట చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దినాన ఏశాపు బయటకు వెళ్ళి తన మందరం మేపుకొని బహు ప్రయాసపడి వస్తున్నటువంటి ఆ సమయంలో అతడు ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ఏశాపు చిక్కుడుకాయ కూర వంట చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్నటువంటి ఆ వంట యొక్క సువాసన ఏశాపు యొక్క మనిషి యొక్క మనస్తత్వాన్ని, ఆ రుచి అతని హృదయానికి తాకగానే వెంటనే ఏమన్నాడంటే, నాకు ఈ యొక్క చిక్కుడుకాయ కూరతో ఆహారం పెట్టమన్నప్పుడు యాకోబు తెలివి చేత, కుయుక్తి చేత ఏమన్నాడంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే ఈ చిక్కుడుకాయ కూర నీకు ఇస్తానన్నప్పుడు వెంటనే ఈ ఏశావు ఏం చేస్తాడంటే ఆఖరికి ఈ చిక్కుడుకాయ కూర కొరకు అతని జ్యేష్ఠత్వాన్ని కూడా ఏం చేస్తాడంట, అమ్ముకున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే, నిజంగా జ్ఞానము కలిగిన వాడు ఎవ్వడూ కూడా దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వం, అయ్యో తండ్రి తర్వాత పెద్ద కుమారుడికి ఒక జ్యేష్ఠత్వం, అధికారం అన్నీ ఇందులోనే దాగి ఇమిడి ఉన్నాయి. ఆ జ్యేష్ఠత్వాన్ని ఆఖరికి ఒక చిక్కుడుకాయ కూర కొరకు అతడు ఏం చేసుకున్నాడంట, అమ్మి వేసుకున్నట్లుగా చరిత్ర చెబుతా ఉంటుంది. అలా తన యొక్క సహోదరుడు ఆ దినమున ఆహారము అంటే చిక్కుడుగా కొరకు జ్యేష్ఠత్వం చేత అతని మోసపుచ్చాడు. రెండవదిగా తన తండ్రి ఆవాస కాలం అంటే మరణ సమయం దగ్గరకు వస్తున్నప్పుడు తన పెద్ద కుమారుడైన ఏశాపును పిలిచి, ఇదిగో నా యొక్క సమయము ఎప్పుడో నాకు తెలియదు, కాబట్టి నేను నిన్ను దీవిస్తాను, నీవు నా కొరకు ఒక చక్కటి బలిసినటువంటి దాన్ని అయ్యో చక్కగా వధించి నా కొరకు తీసుకురమ్మన్నప్పుడు వేటాడి అతడు ఏం చేస్తాడంటే, ఏశాపు అయ్యో ఆ మాట చెప్పినవంటే తండ్రి యొక్క కోరిక తీర్చడానికి వేటకు వెళ్ళాడు. ఈ మాట విన్నటువంటి తన యొక్క భార్య కావచ్చు, సహోదరుడు కావచ్చు, ఏం చేస్తాడంటే తెలివితో, అయ్యో నీ తండ్రి నీ సహోదరుడైన ఏశావుకు అయ్యో ఆహారం తర్వాత దీవెన ఇస్తానన్నాడు, కాబట్టి నీవు అదిగో చక్కగా అక్కడ ఉన్నటువంటి మన యొక్క మందలోనికి వెళ్ళి బలిసినది అయ్యో శ్రేష్టమైన దాన్ని తీసుకువస్తే మీ తండ్రి అయిన ఇస్సాకుకు ఏది ఇష్టమో ఎలా తినగలుగుతాడో అలా నేను నీ కొరకు వండిస్తానని చెప్పినప్పుడు వెళ్ళాడు. ఆ తర్వాత తీసుకొచ్చాడు. అప్పటికి అతనికి ఒక డౌట్, నా సహోదరుడు రోమములు వంటి యొక్క వెంట్రుకలు కలిగిన వాడంటే అక్కడ ఉన్నటువంటి జంతు యొక్క రోమములను తన శరీరం మీద వేసుకుని ఆహారమును తీసుకుని తన తండ్రి ఎద్దుకు వెళ్ళాడు. అప్పటికి తండ్రి, అయ్యో నీ స్వరము చూస్తే యాకోబు వలె ఉన్నది, కానీ నీ రోమములు ఏశాపు వలె ఉన్నవని చెప్పి అంటూనే తిని ఆ యాకోబుని ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి ఏశాపు తీసుకుని వచ్చేసరికి, అయ్యో ఏశాపు, అయ్యో నేను ఇంతకు ముందే కదా నేను దీవించుతుని అంటే అప్పుడు ఏశాపుకు ఒక అవగాహన వచ్చింది, నా సహోదరుడిని యాకోబు ఇది వరకే వచ్చి అయ్యో ఆహారమును తిని
అయ్యో తండ్రికి తినిపించి అయ్యో ఆశీర్వాదాన్ని దొంగిలించాడని అయ్యో అతనికి తెలిసేది. అప్పుడు అంటున్నాడు, ఇది వరకు నన్ను అయ్యో ఒకసారి జ్యేష్ఠత్వ విషయంలోనూ ఆ తర్వాత నాకు వచ్చే ఆశీర్వాదములన్నిటి విషయంలో కూడా యాకోబు నన్ను ఏం చేశాడంటున్నాడు, మోసం చేశాడు. ఆదిలో ఆదాము అవలను అపవాది మోసం చేస్తే ఏశాపును యాకోబు జ్యేష్ఠత్వం కొరకు తండ్రి ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదములో అయ్యో అతనికి యోగ్యునిగా తన సహోదరుని యోగ్యునిగా పాత్రునిగా చేయకుండా ఏం చేశాడంట, మోసపుచ్చాడు. ఇంకా చదువుకోగలిగితే ఇదే ఒక ఆది కాండములో ఇంకొక మాటను మనం చదువుకుందాం. 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఆది కాండం 29వ అధ్యాయము 25. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీవు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితవని ఎవరిని అడుగుతున్నాడు? లాబానును యాకోబు అడుగుతున్నాడు. తన యొక్క సహోదరుడిని తను మోసపుచ్చిన తర్వాత ఇక్కడ ఉంటే తన సహోదరుడు యాకోబును బతకనివ్వడని చెప్పి ఈ యొక్క తల్లి అయిన రెబ్కా తన సహోదరుడైన లాబాను ఇంటికి ఎవరిని పంపించింది? యాకోబును పంపించింది. అయితే మామ ఎంత తెలివి కలిగిన వాడైతే ఒక 2-3 రోజులు చక్కగా అతన్ని చూచాడు. అయ్యో చూసిన తర్వాత నీవు ఖాళీగా ఉంటే మంచిది కాదు, అయ్యో ఖాళీగా ఉంటే మా యొక్క సంప్రదాయం మా యొక్క పద్ధతి ప్రకారం ఎవరు భోజనం పెట్టరు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే యాకోబు నీ దగ్గర అడుగుతున్నాడు. యాకోబు, మామ నీ దగ్గర మంద ఉంది కదా, ఆ మందుని నేను కాస్తాను, నాకు అయ్యో చక్కగా ఆహారం పెట్టమన్నాడు. కొన్ని దినములు కొన్ని సంవత్సరము గడుస్తూ ఉన్నప్పుడు నేను నీ దగ్గర కష్టిస్తున్నాను కాబట్టి అయ్యో నాకు జీతము అన్నట్లు అడిగారు. ఏం కావాలి అంటే అయ్యో తాను తన లాబాను కూతురైనటువంటి మామను లాబాను కూతురైనటువంటి రాహేలును ప్రేమించాడు. ఆ ప్రేమించిన ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. అడిగిన సందర్భంలో సరే మాట తప్పకుండా ఇస్తానని చెప్పాడు. అయ్యో పలానా కొన్ని సంవత్సరాలు కొలువు చేయంటే తప్పకుండా కొలువు చేస్తానన్నాడు. అలాగే కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత ఒక దినమున యాకోబును బాగా చక్కగా వివాహమునకు సిద్ధపరిచి చక్కటి ద్రాక్షారసం ఇచ్చి అయ్యో చక్కగా ఆ యొక్క వివాహపు యొక్క స్థలంలో కూర్చోబెట్టి అయ్యో తన కుమార్తెకు అలాగే యాకోబునకు చక్కగా ముసుగు వేసి వారిద్దరికి వివాహం చేసి వారిని పంపించాడు. తెల్లవారుతూ ఉండగా ఆ మొత్తు దిగంగానే తన పక్కన ఉన్నది రాహేలు కాదు, అయ్యో లేయా అని తెలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు, మామ మీదకి లేచాడు. మామ ఏంది నీవు, నేను రాహేలు కోసమే కదా అయ్యో నేను ఈ కొలువు చేసి తినంటే మామ ఎంత తెలివిగా సమాధానం చెప్పాడంటే, ఇదిగో మా యొక్క వంశంలో కావచ్చు మా యొక్క సాంప్రదాయంలో కావచ్చు పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు ఏం చేయమో వివాహం చేయం, కాబట్టి అందుకే పెద్ద కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేశాను. అలాగే రాహేలు నీవు కావాలంటే మరి యొక్క 7 సంవత్సరాలు ఏం చేయమన్నాడు, కొలువు చేయమన్నాడు. చూడండి ఇక్కడ లేఖనాల్లో మనం గమనించగలిగితే యాకోబు 2 మార్లు ఎవరిని మోసపుచ్చాడు, తన సహోదరుడైన ఏశాపును మోసపుచ్చాడు. తాను చేసిన మోసం చివరికి తన జీవితంలో తన మామ అయినటువంటి లాబాను ఇతను ఏం చేశాడంట, మోసము చేశాడు. చూడండి మోసము, ఒకరిని ఒకరు ఏం చేసుకుంటున్నారో మోసం చేసుకుంటున్నారు. మోసం వల్ల ఆనాడు యోసేపు జీవితం నష్టపోయాడు. ఈరోజు యాకోబు మరి ఎక్కువ సంవత్సరాలు శ్రమపడి కొలువు చేసి రాహేలు కొరకు ఏం చేయవలసిన పరిస్థితి వచ్చింది, కష్టపడవలసినటువంటి పని అక్కడ కలిగినట్లుగా లేఖన భాగం సెలవిస్తోంది. ఇంకా ఇంకొక మాటను మనం చదువుకోగలిగితే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకోగలిగితే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 29లో ఇక్కడ చూడండి, ఒక దేశపు రాజు వేగురు వారి దేశము నుంచి పంపించి ఏమని అంటున్నాడంటే, హిజ్కియా చేత మోసపోకుడి,
నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించ శక్తివానికి చాలదు అని ఏం చేస్తున్నాడంట, ఆ పట్టణముకు ఆషూరు రాజు ఏం చేస్తా ఉన్నాడంట, ప్రకటిస్తూ ఉంటున్నాడు. నిజంగా ఆ సమయంలో ఆ మాట ప్రకటించిన వెంటనే సమయంలో అతడికి ఒక భయంకరమైనటువంటి బాధ. ఎందుకంటే రాజు తన పట్టణాన్ని కాపాడాలి, తన ప్రజలను ఏం చేయాలి, కాపాడాలి. రాజు యొక్క పని ఏంటంటే తన ప్రాకారములు కావచ్చు, తాను ఉండేటువంటి స్థలాలు కావచ్చు, తన ప్రజలను ఏలుబడి చేస్తున్న ప్రతి స్థలములో కూడా అతడు ఏం చేయవలసిన వాడై ఉన్నాడంటే కాపాడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆషూరు దేశపు రాజు వేగుల వారిని ఆ దేశంలోనికి పంపించి హిజ్కియా కావచ్చు, రాజైన హిజ్కియా కావచ్చు, అతని పరివారము అయ్యో మిమ్మలను రక్షింప శక్తి లేదు, ఎందుకంటే మీ దేవుడు నన్ను నా చేతికి మీ అందరిని అప్పగించాడు కాబట్టి వారు చెప్పే మాటలకు మోసపోవద్దనగానే అక్కడ ఉన్నటువంటి ఆ మాట విన్నంటనే ఆ వేగులు వారు చెప్పిన వెంటనే ప్రజల్లో కలవరం వచ్చింది. ఆ విషయము రాజైన హిజ్కియా దగ్గరకు రాగానే అతడు వస్త్రములు చించుకుని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ కన్నీటితో ఆయన దేవుని సన్నిధికి చేరుతూ ఉండగానే దేవుడు ఆమోజు కుమారుడైన యెషయాను హిజ్కియా దగ్గరికి పంపించాడు. ఎందుకంటే తన ప్రజలను తన దాసుడైనటువంటి రాజు అయినటువంటి హిజ్కియాను భయపెడుతూ కలవరపెడుతున్న ఆ ఆషూరు దేశపు రాజును దేవుడు ఏమంటున్నాడంటే వాని ముక్కుకు నేను కళ్ళెం వేసి వాడిని ఏం చేస్తానంటున్నాడు, తిప్పివేసేదని అంటున్నాడు. ఎందుకంటే తన ప్రజలను నశింప చేస్తానని దేవుని బిడల మీదకు విరోధంగా లేచి దేవుని ప్రజలను దూషిస్తూ రాజును దూషిస్తూ అవమానపరుస్తూ ఉన్నప్పుడు జీవము కలిగిన దేవునికి కోపం వచ్చి దేవుడు అంటున్నాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా అతనికి ముక్కుకు కళ్ళెం వేసి వెనకకు మళ్ళిస్తానని, అదే కాకుండా మీరు ఎదిగి అనగా వారితో చెబుతున్న ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలు చెబుతూ ఇజ్రాయేలు వారిని బలపరుస్తూనే ఎందుకు నువ్వు అధైర్యపడతావని హిజ్కియాతో చెబుతూనే ఏం చేశాడంటే ఆ ఆషూరు దేశపు రాజు అతని సైన్యం పడుకుంటూ ఉండగా దేవుడు ఒక దూతను పంపించి 175,000 మందికి పైగా ఏం చేసిందంట ఆ దూత వెళ్ళి మొత్తగా అక్కడ అందరూ కూడా ఆ ఉన్నటువంటి లోయలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అందరూ కూడా శవాలు గుట్టగా ఏం చేయబడ్డారంట, పడిపోయారు. ఎందుకంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచి ప్రకటన చేసి భయపెడుతూ మీ దేవుడు లేడు, మీ దేవుడు ఏమి చేయలేడు అన్నట్లుగా మూర్ఖత్వంతో మాట్లాడిన ఆ ఆషూరుపు దేశపు రాజుకి ముఖ్యకు కళ్ళెం వేసి ఏం చేస్తున్నాడు, మళ్ళిస్తానని ఇశ్రాయేలు వారులారా మీరు వేరు తన్ని ఫలిస్తారని చెబుతూనే ఒక్క దెబ్బతో 175,000 మందిని ఏం చేసినట్లు హతము చేశాడు. తెల్లారు లేచేసరికి అక్కడ ఉన్న వారందరూ కూడా చచ్చిన శవాలు వలె పడి ఉన్నప్పుడు అక్కడ రాజు అయినటువంటి ఆ ఆషూరు రాజు గుండె పగిలిపోయింది. వారి కుమారుల్లో ఒక వ్యక్తి అతని మీద పడి అతన్ని చంపి ఆ దేశానికి మారుగా ఏమయ్యాడంటే రాజు అయిపోయారు. మరలా హిజ్కియా మీద కానీ దేశం మీద కానీ రావటానికి కూడా ధైర్యం చేయలేదు. కారణం ఏంటంటే దేవుని సన్నిధానంలో హిజ్కియా దేవుని మోసపుచ్చట్ల ఆషూరు దేశపు రాజే దేవుని బిడ్డలను కుయుక్తి కలిగినటువంటి మాటల చేత కుయుక్తి కలిగినటువంటి ఆలోచనల చేత ప్రజలను కలవరపరచాలని చూసినప్పుడు దేవుడు అతని ముక్కుకు కళ్ళెం వేసి బంధించి ఒక దెబ్బతో అతని సైన్యపు పతనాన్ని కలుగు చేశాడు. ఎందుకంటే దేవుని బిడ్డలను దేవుని మోసపుచ్చాలని చూసేవానికి ఇదే గతి పడుతుందని చెప్పునట్లుగా దేవుడు వారి మధ్యలో ఆ క్రియను జరిగించాడు. అలాగే ఇంకొక మాటను కూడా లేఖనాల్లోంచి మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాట వ్రాయబడుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. 22వ అధ్యాయము
48వ వచనాన్ని మనం చదువుకోగలిగితే 48, యేసు యూదా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వారితో అనగా. చూడండి, ఇక్కడ ఆ దేశపు యొక్క ప్రజలకు యేసుక్రీస్తు యొక్క 12 శిష్యులలో ఒక శిష్యుడు యూదా. అతడు దేవునిని అమ్మినట్లుగా, ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులు, యూదా మత పెద్దలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వక్తులు వచ్చి అతన్ని కాంటాక్ట్ చేయగా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వీక్నెస్ ఏంటి, ఆయనను ఎలా బంధించాలి, ఎలా పట్టించాలి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడని అతనితో మాట్లాడినప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆ మాటలకు ఆలోచన చేశాడు. కానీ అతని ఎదుట ధనాన్ని రోకలను అతని ఎదుట ఆ ధనాన్ని నాణ్యములు ఇచ్చినప్పుడు అతడు ఆ ధనమునకు ఎవరిని అమ్ముకోవటానికి ఇష్టపడ్డాడు? దేవుని అమ్ముకోవటానికి ఇష్టపడ్డాడు. అయితే అక్కడ ఉన్న సైనికులను పిలిచి యూదాను పంపించారు. అయితే యూదా యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ తోటలోనికి యూదా అతనితో పాటు సైన్యం కూడా తన వెనక వచ్చారు. వారు అడిగారు, ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే, నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయనే దేవుడు అని చెప్పినప్పుడు వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని నీవు అప్పగించుచున్నావా అని ఆ సమయంలో అనగా, వెంటనే అతని హృదయానికి తెలిసిపోయింది. ఎందుకంటే దేవుని చూడండి, అప్పటి వరకు అతనికి ఉన్నటువంటి స్వభావాన్ని చూడగలిగితే యూదా ఉన్నటువంటి శిష్యులందరిలో కూడా ప్రత్యేకంగా అటు దేవునితోనూ ఉంటున్నాడు, ఇటు లోకంతోనూ ఉంటున్నాడు. అయ్యో, తనకి ఎప్పుడు కూడా దేని మీద పిచ్చి కలిగిన వాడు అంటే ధనం మీద పిచ్చి కలిగిన వాడు. ఏంటి, దేవుడు పరిచయం చేసేటటువంటి సంచిలో కూడా ఆ ఆలోచన, ఆ ధనాన్ని కూడా దొంగిలించేటటువంటి స్వభావం కలిగిన వాడు. అందుకే ఆ అధికారులు ఇతన్ని అప్రోచ్ అయినప్పుడు ఆ ధనానికి అతడు ఏం చేయబడ్డాడంట? అమ్మివేయబడ్డాడు. అమ్మివేయటమే కాదా, పడటమే కాకుండా అతడు ఏం చేశాడు? తెలివితో దేవుని కూడా ఏం చేశాడంట? అమ్మివేశాడు. తాను చేసిన మోసం, అయ్యో, తనతో పాటు దేవునితో పాటు ఉంటూ దేవుణ్ణి ఏం చేశాడంట? సిలువకు అప్పగించడానికి సిద్ధపడ్డాడు. నిజమే, ఈరోజు లోకములో పరిస్థితులు మనం గమనించగలిగితే మోసము అనేది ఎక్కువ ఏలుబడి చేస్తుంది. మనం నమ్మి ఎవరైనా స్నేహితున్నో, ఎవరైనా బంధువునో, ఎవరైనా మన అనుకున్న వాళ్ళకి ఏదైనా ఒక బాధ్యత ఇచ్చి ఒక పని చెప్పి వారు మనకు సహాయంగా ఉంటారని వారిని తోడ్పాటుగా మనం పెట్టుకుంటే వారే మన వెనక ఏం చేస్తూ ఉంటారు? గోతులు తవ్వుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభుల వారి శిష్యులందరినీ నమ్మాడు, యూదాను కూడా నమ్మాడు. కానీ అతడు ఏం చేశాడు? ధనానికి అమ్ముడిపోయాడు, దేవుని అప్పగించాడు. ఈరోజు మనుషులు కూడా తన సహోదరుడు లేదు, తల్లి లేదు, అయ్యో అలాగే తండ్రి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, అందరినీ కూడా ఈరోజు ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? మోసపుచ్చుకుంటున్నారు. ఈ లోకం అంతా కూడా మోసం అనేది ఏలుబడి చేస్తుంది. ఎంతగా మోసపుస్తున్నారంటే అందరినీ కూడా ఈరోజు మోసపుచ్చేటటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డగా ఈ లోకంలో మోసం, ఆనాడు ఆదాము అవ్వను ఏం చేసింది? దిగంబరత్వం చేసింది. ఏదేను తోట అనే పరలోకపు ఆశీర్వాదం నుంచి బయటికి వెలివేసింది. మోసపోయినటువంటి ఏసాబు జీవితము పతనమైపోయేది. మోసం చేసినటువంటి యాకోబు జీవితంలో బహుశ్రమ, ఇంచుమించు తన మామ దగ్గర 21 సంవత్సరాల కొలిమి అయ్యో తన జీవితంలో చేయగలటానికి ఆ మోసమే ఒక రకంగా తన జీవితంలో కారణమైనట్లుగా కూడా లేఖనం సెలవిస్తుంది. మోసం చేయాలనుకున్నాడు ఇజ్రాయేల్ని. అష్షూరు దేశపు రాజు చివరికి ఒక దెబ్బతో తన సైన్యము, తన జీవితాన్ని కూడా మోసపుచ్చుకున్నాడు. అలాగే యూదా దేవుణ్ణి మోసపుచ్చి అప్పగించి చివరికి తాను ఏ ద్రోకలతో అయితే, ఏ ధనంతో అయితే దేవుని నమ్మాడో తాను కొరకు కొన్న అదే పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఏమైపోయాడట? చనిపోయాడు. చూసారా, మోసము చేయకుడి, మోసపోకుడి. దేవుడు ఏం చేయబడ్డంట? వెక్కిరింపబడ్డాడు. కాబట్టి ఈరోజు మోసం వల్ల మన జీవితాలు పతనం అవుతాయి. కాబట్టి మోసం చేయొద్దు, మోసంలో పడొద్దు, జ్ఞానము
కలిగిన క్రైస్తవుడిగా మీరు నడుచుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మహాగణుడా, ఆమెను చేసే ఆ కూడి వచ్చిన వీళ్ళందరినీ ఈ అనుదిన కృపలో వారందరినీ బలపరిచి ఆశీర్వదించి, అయా మోసం ద్వారా కలిగే నష్టమేంటో, మోసం పుచ్చటం ద్వారా కలిగే బాధ ఏమిటో కూడా ఎరిగి ఒకరిని ఒకరు ప్రభువా అయా సన్మానించుకుంటూ ప్రేమించుకుంటూ కొనసాగే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.